అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మరోసారి టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. టీమిండియాను కలవర పెడుతోంది అభిషేక్ ఫామ్. సూపర్ 8 సెమీస్ ముందు ఇదేం ఆట అని అంటున్నారు క్రికెట్ లవర్స్. అభిషేక్ ఆట తీరుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. స్పిన్లో అభిషేక్ శర్మ తడబడుతున్నాడు. ప్రతిసారి దూకుడు పనికిరాదని కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అభిషేక్ బ్యాటింగ్లో టెక్నిక్ లేదంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభిషేక్ ఆట తీరుపై కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విమర్శించారు. గాలివాటం బ్యాటింగ్ అంటూ కూడా అభిషేక్పై అక్కసు వెళ్ళగక్కారు. గవాస్కర్ కూడా దీనికి సంబంధించి ముందు ఒక సింగిల్ తీయడానికి ట్రై చేయి, దాని తర్వాత దూకుడైనటువంటి ఆట తీరును ప్రదర్శించని కూడా సలహా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, యాజ్ యూజువల్గా 3 గోల్డెన్ డక్స్, నాకు తెలిసి T20 క్రికెట్లో అతి కొద్ది రోజుల్లో అతి కొద్ది మ్యాచ్ల్లోనే ఒక రికార్డు అభిషేక్ శర్మ క్రియేట్ చేస్తాడేమో అనిపిస్తోంది. ఏదైతే తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేస్తాడని కానీ, దూకుడుగా ఆడేటువంటి పరిస్థితి కానీ, గోల్డెన్ డక్స్ కూడా అతి తొందరలో ఆ రికార్డు కూడా అభిషేక్ శర్మ పేరు మీద ఉండబోతోందనేటువంటి మాట. స్పిన్ విషయంలో అంతా తుస్సే అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోలింగ్ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, మన ఇద్దరం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. చిన్న జట్ల విషయంలో తక్కువ అంచనా వేయకూడదు, చిన్న జట్ల విషయంలో తక్కువ అంచనా వేస్తే ఆ పర్యవసానాలు తేడాగా ఉంటాయని మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు అదే జరుగుతోంది. చిన్న జట్ల విషయంలో ఏదైతే భారత్ తక్కువ అంచనా వేస్తుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి. భారత్ కానీ లేదంటే ఇతర జట్లు కానీ ఇప్పుడు జింబాబ్వేను అలాగే శ్రీలంకను ఆస్ట్రేలియా ఏ విధంగా తక్కువ అంచనా వేస్తుందో మన భారత్ కూడా చిన్న జట్లను అదే విధంగా తక్కువ అంచనా వేస్తుంది. ఇంకా తాజాగా చూస్తే అభిషేక్ శర్మ ముఖ్యంగా అంటే నేను ఏ బౌలర్ అయినా ఆడగలను, నేను ఏ బౌలర్ అయినా సరే ఎదుర్కోగలనని ఒక ధీమాతో ఉంటాడు. కానీ అతను స్పిన్ బౌలింగ్ ఆడే విషయంలో అంటే పవర్ ప్లేలో ఎప్పుడైతే స్పిన్ బౌలింగ్ కు అవకాశం ఉంటుందో అప్పుడు మాత్రం అతను ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాడు అనేది అయితే నేను ఈ రోజు ఉదయం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. స్పిన్ బౌలింగ్ విషయంలో అభిషేక్ శర్మ అంటే చిన్న బౌలర్ లేదంటే ఆఫ్ బ్రేక్ బౌలర్ విషయంలో పెద్దగా అంటే లెక్క చేయని తనంగా అతని బౌలింగ్ ఉంటుంది అనే విషయం అయితే పలు సందర్భాల్లో వ్యక్తమైనటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు అభిషేక్ శర్మ డకౌట్ అయిన విధానం కూడా చాలా ఆశ్చర్యపడుతుంది. అతను కూడా ఆర్యన్ దత్ అతను అంటే అతనికి ఉపకరణ పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. అతను కూడా ఒక ఇండియనే కాబట్టి ఖచ్చితంగా అతన్నే నెదర్లాండ్స్ ప్రయోగించింది. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకునే ముందు సాధారణంగా టీమిండియా స్కోర్ 6 ఓవర్లు అనగానే 70 పరుగులు 80 పరుగులు, మన న్యూజిలాండ్ తో సిరీస్ కానీ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు అలా భారీ స్కోర్లు ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే 6 ఓవర్లకు 51 పరుగులు, అలాగే 2 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ కూడా ఇప్పటివరకు సిరీస్ లో టీమిండియా బ్యాటింగ్ కు అండగా నిలబడుతున్నటువంటి ఇషాన్ కిషన్ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ముఖ్యంగా మన అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. అభిషేక్ శర్మ ఇదే ఆలోచనతో ఉంటే మాత్రం అతనికి ఇప్పుడు ఎవరైతే బ్యాటింగ్ కోచ్ ఉన్నారో లేదా యువరాజ్ సింగ్ పర్యవేక్షణ అతను బ్యాటింగ్ నేర్చుకుంటున్నాడు కాబట్టి అతనికి కనీసం అంటే కానీ ఒక 2-3 ఓవర్లు అయినా సరే వికెట్ నిలబెట్టుకుంటూ 1-2 సిక్స్లకే ప్రారంభించాలి. అంతేగాని ఫస్ట్ బాల్ నుంచి అతను హిట్టింగ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక ఈ రోజు ఉదయం కానీ నిన్నటి కానీ టీమిండియా చేసినటువంటి ప్రాక్టీస్ ఒకసారి చూస్తే మాత్రం వాళ్ళు ఎక్కువగా మన రింకు సింగ్ బౌలింగ్ లో అదేవిధంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ప్రాక్టీస్ ఎక్కువగా చేశారు. అదేవిధంగా తిలక్ వర్మ కూడా మరిన్ని బంతులు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో మాత్రం ఒక వ్యూహం ఉండాలి. ఈ మ్యాచ్ లో ఇప్పుడు ఒకసారి మన విన్ పర్సెంటేజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా కనపడుతుంది. నాకు ఎందుకో దాదాపుగా నెదర్లాండ్స్ 30 కనపడుతుంది, టీమిండియాకు 70 కనపడుతుంది. నెదర్లాండ్స్ టీమిండియా కంటే చాలా చిన్న జట్టు, కానీ విన్ పర్సెంటేజ్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎలా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి? అభిషేక్ శర్మ ఆట తీరు సంగతి పక్కన పెడితే నెదర్లాండ్స్ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ వీలుంటే బ్యాటింగ్లో కూడా మెరుపులు మెరిపించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆటగాళ్ళు అయితే ఉన్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వెంకట్? ఏమైనా ఒకవేళ ఏమైనా తారుమారయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయా ఇప్పటివరకు ప్రజెంట్ వరకు చూస్తే? టీమిండియా కంఫర్ట్ జోన్ లో ఉంది కాబట్టి పెద్దగా లెక్కలేని తనంగా ఆడుతున్నట్టే నాకు అనిపించింది. కానీ అంటే ప్రస్తుతానికి కరెంట్ రన్ రేట్ కూడా పెద్ద 8.5 ఉంది. కాకపోతే ఇక్కడ నెదర్లాండ్స్ బ్యాటింగ్ బాగుంటుంది. బౌలింగ్ గురించి పెద్దగా అంత పేరు లేదు, కానీ నెదర్లాండ్స్ కి మాత్రం బ్యాటింగ్ సంబంధించి వాళ్ళు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు నాకున్నటువంటి అంచనాల ప్రకారం అయితే టీమిండియా 170 నుంచి 180 పరుగులు 160 నుంచి 180 పరుగులు చేస్తే గొప్ప అనేది అయితే అర్థమవుతుంది. ఇక అంటే పిచ్ నుంచి వస్తున్నటువంటి కండిషన్స్ వీళ్ళు వాడుకుంటున్న విధానం కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ తిలక్ వర్మ గానీ సూర్యకుమార్ యాదవ్ గానీ వీళ్ళిద్దరూ కూడా తొందరపడకుండా ఆడి కొంత 12-13 ఓవర్లు వచ్చేవారు కనుక వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ కనుక నిలబెట్టగలిగితే మాత్రం ఇంకొక 7-8 ఓవర్లు వీళ్ళిద్దరు ఉండగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉండొచ్చు.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మరోసారి టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్తో నిరాశపరిచినటువంటి పరిస్థితి. వరుసగా 3 మ్యాచ్ల్లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక టీమిండియాను అభిషేక్ శర్మ ఆట తీరు కలవర పెడుతుందనే చెప్పాలి. సూపర్ 8 సెమీస్ ముందు ఇదేం ఆట తీరని కూడా క్రికెట్ లవర్స్ అంటూ ఉన్నారు. ఇక అభిషేక్ ఆట తీరుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్పిన్లో అభిషేక్ శర్మ తడబడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిసారి దూకుడు అనేది పనికిరాదని కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అభిషేక్ బ్యాటింగ్లో టెక్నిక్ లేదంటూ కూడా కామెంట్స్ వినిపించాయి. అభిషేక్ ఆట తీరుపై కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు. గాలివాటం బ్యాటింగ్ అంటూ కూడా అభిషేక్పై అక్కసు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి. గవాస్కర్ కూడా ఒక సలహా ఇచ్చాడు. ముందు 1 రన్ తీయడానికి ట్రై చేయి, తర్వాత 6లు 4లు కొట్టచ్చు అనేటువంటి ఒక మాట కూడా చెప్పాడు. కానీ అభిషేక్ వరుసగా 0 పరుగులకే అవుట్ అవ్వడం కూడా భారత బ్యాటింగ్ ఆర్డర్కి సంబంధించి ఒకంత కలవరపెడుతుందని చెప్పాలి.